ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీదేవి రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు నా ఫస్ట్ రెసిపీ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ రెసిపీ ఏంటంటే ఎర్ర గోధుమ రవ్వతో సింపుల్గా ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా రెసిపీకి ఏమేమి కావాలో చూసేద్దామా. ఎర్ర గోధుమ రవ్వ 1.5 కప్పు, బెల్లం 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 స్పూన్స్, యాలకుల పొడి 2 స్పూన్స్, జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా, పాలు 2 గ్లాసులు, వాటర్ 3 గ్లాసులు. ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి. అదే కడాయిలో గోధుమ రవ్వను వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా వేపుతూ ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ, లేకపోతే అడుగంటుతుంది, నూక కూడా మాడిపోతుంది. తర్వాత అదే గిన్నెలో పాలు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు నీళ్ళు కూడా. ఆ పాలు బాగా మరగాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఆ వేపిన రవ్వను కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మంటను ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో పెడితే అడుగంటుతుంది. బాగా కలుపుతూ ఉండాలి. అలా కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. అలా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలర్ మారుతూ ఉంటుంది. అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అలా కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం తేనె ఉంటే వేసుకోండి. తేనె వేసాక కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి.
అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది కదా, అది చూసుకొని కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించినట్టుగా రావాలి. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన ప్రసాదం రెడీ అయిపోయినట్టే. బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మనం ఎంతో ఇష్టంగా తినే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ. ఇదే నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.